ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శారీ డిజైనింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకు పర్సనల్గా శారీస్ డిజైన్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకు అనంటే మనం 10 మందిలో యూనిక్గా కనిపించాలి అనంటే ఇలా శారీస్ డిజైన్ చేసుకున్నవైతే మన దగ్గర మాత్రమే ఉంటాయండి. లేదు మనం బయట కొనుక్కునే శారీస్ అయితే అందరి దగ్గర దొరుకుతాయి, అంటే వాళ్ళు కొనుక్కోవాలంటే అవైలబిలిటీలో ఉంటాయి. సో మనం డిజైన్ చేసుకుని మన దగ్గర మాత్రమే ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో నేనైతే డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అవే వీడియోస్గా తీసైతే మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా ఓన్గా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి ట్రై చేస్తూ ఉండండి. సేమ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లో మీరు కంఫర్టబుల్గా కట్టుకునే ఫ్యాబ్రిక్స్లో మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో చెప్పాలంటే నాకు ఎక్కువగా శారీస్ డిజైనింగ్ వాటికైతే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి. ఎందుకంటే మీరు డిజైన్ చేసిన శారీస్ అన్నీ చాలా బాగుంటుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో తీసుకుంటున్నారు అండ్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అందుకే నేను ఇంకా డిఫరెంట్గా చేసి వీడియోస్గా తీసైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనమాట, అంటే చందేరి స్టైల్లోనే ఇలా వచ్చింది. ఇదంతా కూడా మనకి స్టార్ టైప్లో వచ్చిందనమాట. ఒకటి వచ్చేసి పీచ్ కలర్లో, ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ మీద ఇలా ఇచ్చారు. ఇది డిఫరెంట్గా ఉందని ఫ్యాబ్రిక్ ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి 5.5 మీటర్స్ తీసుకున్నాను శారీకి. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో తీసుకున్నాను అనమాట. సో ఇలా స్ట్రైప్స్ వచ్చినాయి, ఇలా తీసుకున్నాను డిఫరెంట్గా. అండ్ ఈ సింపుల్ లేస్ అయితే తీసుకున్నానండి, ఇలా సింపుల్గా. బట్ ఏంటంటే ఇది నేను ఫ్యాబ్రిక్గా తీసుకున్నాను. ఇది పన్నా వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి, అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో నేను అందుకని కొంచెం అయితే ఒక సైడ్ అయితే కట్ చేసేస్తున్నాను. అంటే మనకి ఇట్లా బోత్ సైడ్ కూడా ఇలా ఇచ్చారు, ఎడ్జ్లో చూడండి మనకి ఇలా వస్తుంది కదా, ఇలా బోత్ వైపు ఉందన్నమాట. నేను ఒక సైడ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను, ఒక సైడ్ ఉంచేస్తాను. ఈ లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి మనకేం కనిపించదు అనమాట. సో కట్ చేసేసి చూపిస్తాను. సో ఇది కట్ చేసేసానండి. దాదాపు ఇది వచ్చేసి 6 ఇంచెస్ దాకా అయితే కట్ చేసుకున్నాను, అంటే చాలా పెద్దగా ఉందన్నమాట పన్న. 6 పైనే కట్ చేశానండి. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు మీకు ఇష్టమైతే చిన్న రఫల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇలా. సో నాకైతే రఫల్స్ అంతగా ఇష్టం లేదండి, అంటే దీనికి ఇంకా హెవీ అయిపోతుంది ఇది కూడా అన్నట్టు అనిపించింది. సో అందుకని నేనైతే రఫల్స్ పెట్టుకోవట్లేదు. నేను సింపుల్గా ఈ లేస్ అయితే వేసుకుంటున్నాను. అదే మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ కనుక ఎక్కువ ఉంటే రఫల్స్ పెట్టుకున్నా బాగుంటుందండి. బట్ నేను ఇది బ్లౌజ్ వర్క్ మాత్రమే తీసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసి నేను ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే పైన వైపు లేస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి కుచ్చిళ్ళు ఎండ్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి వేసుకుంటున్నానండి. అండ్ ఇది చూడండి, ఎడ్జ్ కూడా ఇలా ఉంది కదా, ఇదైతే నేను లోపలికి ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. మనం క్రింది వైపు అయితే ఆల్మోస్ట్ బార్డర్ లాగా అయితే కట్ చేసేసాం కదా పీస్ అనేది. సో ఇదైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ లేస్ అనేది చూడండి, ఇది వచ్చేసి మనకి బయట వైపు ఉండేలాగా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్ ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. ఈ శారీ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ నేనైతే పళ్ళు వరకు వేసి చూపిస్తానండి. ఇక్కడ పళ్ళు వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం పళ్ళు దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లేస్ అనేది ఇటువైపుకి ఇట్లా టర్న్ చేసుకొని మనం క్రింది వరకు అయితే ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. కింద కూడా ఇట్లాగే టర్న్ చేసుకోవాలండి, చూపిస్తాను. పైన ఎలా అయితే మనం టర్న్ చేసుకున్నామో అలాగే టర్న్ చేసి అయితే కింద లేస్ కూడా వేసేసానండి. క్రింద వచ్చేసి నేను పైన వైపు అనేది ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఎడ్జ్ అనేది లేదు కాబట్టి ఇలా పైన వైపుకి ఫోల్డ్ చేసుకుని అయితే ఇలా స్టిచ్ వేసానండి. ఈ స్టార్టింగ్లో చూడండి ఇలా సన్నగా అయితే ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను. మనకి ఇట్లా నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ లేస్ ఎందుకు వేయలేదు అని అంటే ఇది నేను హ్యాండ్స్ పార్ట్కి అయితే అట్టు పెట్టుకున్నానండి, బ్లౌజ్లో హ్యాండ్స్ వేసుకోవడానికని ఇది ఉంచుకున్నాను. స్టార్టింగ్ ఒక 1/2 మీటర్, అంటే మనకి కట్టు చెంగులో లేస్ ఉండదన్నమాట. మనకి ఎలాగో లోపల వైపు కనిపించదు కాబట్టి సో నేను లేస్ వేసుకోలేదు. ఇక్కడ ఇలా ఎండ్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే స్టిచ్ వేసేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచే స్టిచ్ చేయాలండి.
మళ్ళీ పైన బార్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్ట్ చేసి సెకండ్ స్టిచ్ వేసుకుంటున్నాను. మామూలుగా సన్న లేస్ అయితే ఒక స్టిచ్ సరిపోతుంది. ఇది కొంచెం 1 ఇంచ్ వరకు ఉందండి ఈ లేస్ అనేది. సో అందుకని ఇట్లా పైన వైపు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను పైన వైపు అయితే ఇట్లా లోపలికి ఫోల్డ్ చేశానండి, ఎందుకంటే ఈ ఎడ్జ్ పార్ట్ అనేది ఇలా వచ్చింది. అదే క్రింది వైపు అయితే పైన వైపుకి ఫోల్డ్ చేశాను. క్రింద వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట, ఎందుకంటే క్రిందది నేను ఈ ఎడ్జ్ అనేది కట్ చేసేసుకున్నాను కాబట్టి 6 ఇంచెస్ వరకు ఇలా క్లాత్ని అనేది కట్ చేశాను కాబట్టి మనకి ఎడ్జ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు లోపలికి ఫోల్డ్ చేస్తే, అంటే క్రింది వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి పీచులు కనిపిస్తాయి కాబట్టి నేను క్రింద వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే స్టార్టింగ్ వరకు స్టిచ్ వేసేసాను కాబట్టి చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి పళ్ళు వరకు అయితే స్టిచ్ చేసి అక్కడ ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. సో ఇక్కడి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇది అనేది లేస్ అనేది ఇట్లా లోపలికి మనం పెట్టుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసి మళ్ళీ ఈ ఎండ్ వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అయితే క్రింది వరకు అయితే స్టిచ్ వేసేయాలండి. కింది కూడా ఇక్కడ చూపించిన విధంగానే సేమ్ ఫోల్డింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత మనం క్రింది నుంచి కూడా స్టార్టింగ్ వరకు స్టిచ్ వేసేసుకుంటే లేస్ వేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ శారీ స్టార్టింగ్ వరకు అయితే కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత మనం ఇది వచ్చేసి నేను ఇలా క్రిందికి డబల్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇట్లా ఓపెన్గా ఉంటుంది కాబట్టి పీచులు రాకుండా ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకున్నానండి. ఇది దగ్గర ఒక 1/2 మీటర్ లోపుగా అయితే ఉందన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం పైన బోర్డర్ వేసుకున్నాం కదా, పైన బోర్డర్ వేసుకున్న దగ్గర అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనిపించిందండి, ఎందుకంటే ఇది చూడండి పైన బోర్డర్ అనేది నేను ఇట్లా వేసాను, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసి వేసాను. ఇది ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి అయితే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇలా వేసేస్తే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా లేకుండా అన్ఈవెన్గా లేకుండా ఈవెన్గా ఇలా ఒక స్టిచ్ అయితే ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అయితే వేసేసుకుంటున్నానండి. శారీ స్టార్టింగ్ వరకు అంటే కట్టు చెంగు వరకు. సో అక్కడ కూడా మనం కట్టు చెంగులో కూడా చక్కగా ఫోల్డ్ చేసేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే మనకి ఎడ్జ్ అనేది పీచులు రాకుండా ఉంటుంది. సో నేను మొత్తం ఇలా వేసేసి చూపిస్తాను శారీ మొత్తం ఎలా వచ్చింది లుక్ అనేది. సో శారీ అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి, చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్గా తీసుకున్నాను కాబట్టి పన్న అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. సో చాలా ఎక్కువ ఉంది కాబట్టి వన్ సైడ్ అయితే కట్ చేసేసాను, పైన వైపు అయితే కట్ చేయలేదండి, పైన ఇలా జస్ట్ ఫోల్డ్ చేశాను అనమాట. సో ఎందుకు ఫోల్డ్ చేశాను అనేది కూడా చెప్తాను, ఆల్రెడీ వీడియోలో చెప్పాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు, మళ్ళీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద వచ్చేసి జస్ట్ ఇలా ఇక్కడ నుంచి అంటే ఒక 1/2 మీటర్ లీవ్ చేశానండి. మనకి ఎప్పుడు కూడా బయట కొన్న లేసెస్ అన్నీ 9 మీటర్సే వస్తాయి కాబట్టి మనకి స్టార్టింగ్ నుంచి వేస్తే మన బ్లౌజ్కి హ్యాండ్కి అనేది రాదనమాట. అందుకని ఒక 1/2 మీటర్ లీవ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ లేస్ అండి, ఇది చాలా సింపుల్గా తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇలా మనకి స్టిచ్చింగ్ అనేది ఏమాత్రం కనిపించదు. సో ఇలా సింపుల్గా కింద అయితే డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఒక స్టిచ్ కూడా వేసేసానండి, ఎందుకంటే మనకి పీచులు అనేది కనిపించకూడదు. ఎందుకంటే నేను కింద బోర్డర్ మాత్రం కట్ చేసేసాను కాబట్టి ఇలా ఒక 6 ఇంచెస్ బోర్డర్ని కింద వైపుది కట్ చేశాను. సో క్రింద కట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇలానే పైన వైపు కూడా ఉంది. ఇది ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా ఉందన్నమాట. సో దీన్ని కట్ చేశాను కాబట్టి దీని పైన అయితే ఇలా పీచులు రాకుండా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ పైన వైపు వచ్చేసి ఇలా లోపల వైపుకి దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను, అంటే ఇలా వచ్చిన బోర్డర్ని. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. అండ్ కట్ చెంగులో కూడా నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. సో ఇలా శారీ అంతా పైన నార్మల్గానే ఉంటుంది, లేస్ అనేది క్రింద వైపే వేసాను. మిడిల్ వరకు అయితే పైన వైపు లేస్ అనేది యాడ్ చేయనండి. సో పైన అంతా ఇలా వస్తుంది, కింద సింపుల్గా ఇలా చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. వైట్ పైన ఇట్లా సిల్వర్ అండ్ పీచ్ కలర్ వచ్చిందనమాట, స్టార్ టైప్లో వచ్చింది. పైన ఇక్కడి నుంచి అయితే లేస్ స్టార్ట్ చేశాను, ఇక్కడి నుంచి అంటే మనకి ఇలా కుర్చీలు ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే లేస్ని అనేది యాడ్ చేసుకున్నాను. చాలా సింపుల్ లేస్ అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనం కాకపోతే కింద ఫ్యాబ్రిక్ అనేది కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. ఈ శారీ చూడండి నేను ఇలా పెట్టుకుంటే నాకు ఇక్కడ వరకు వచ్చింది. సో మనకి ఎక్కువ లెంత్ ఉన్నా మనం ఫోల్డ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ శారీని ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలా కట్ చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇలా పళ్ళు కూడా జస్ట్ కంటిన్యూషన్ వేసుకున్నాను అంతే సింపుల్గా, ఎందుకంటే శారీ అంతా కూడా మధ్యలో హెవీ డిజైన్ ఉంది కాబట్టి నేను లేస్ అనేది చాలా సింపుల్ది చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నానండి డిఫరెంట్గా. సో ఇది కూడా నేను నార్సింగ్లో తీసుకున్నాను అనమాట, పీసెస్లో తీసుకున్నాను. అలా మనకి ట్రై చేయండి, ఎప్పుడైనా దొరుకుతాయి. సో ఇలా కాంట్రాస్ట్లో నాకు బాగుంది అనిపించింది.
దీనికి ఈ లేస్ అనేది అట్టు పెట్టుకున్నాను. అంటే స్టార్టింగ్ కట్ చెంగులే వేయలేదన్నాను కదా, ఇలా ఉంచుకున్నాను అనమాట. ఈ లేస్ సింపుల్గా హ్యాండ్స్కి వేసుకుంటే బాగుంటుంది. మనం ఈ క్రింద కట్ చేసిన ఈ బార్డర్ కూడా ఆల్మోస్ట్ 5.5 మీటర్స్ ఉంటుందండి. 6 ఇంచెస్ బార్డర్ అయితే ఉంది. మన పిల్లలకి ఏదైనా ఫ్రాక్స్ కుట్టినప్పుడు దానికి ఫ్రిల్స్ లాగా పెట్టచ్చు, ఎలా అయినా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీకి రఫుల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేసి, అంటే చిన్న రఫుల్స్, మనకి రఫుల్స్ పెట్టాలి అంటే ఎక్కువ మీటర్స్ అయితే ఉండాలండి శారీ. ఇది నాకు 5.5 ఉంటుంది ఒక సైడ్దే కాబట్టి. సో ఇలా హాఫ్కి కట్ చేసేసి చాలా చిన్న చిన్న రఫుల్స్ వస్తాయి అన్నమాట పెట్టుకుంటే. ఇలా చిన్న చిన్న రఫుల్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఇది ఇలానే ఉంచేసుకుందాం అని చెప్పేసి నేనైతే దాన్ని మా అమ్మాయికి ఏదైనా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు శారీ అనేది. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకునేదానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. మనం సింపుల్ లుక్లో ఉండాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. సెల్ఫ్ డిజైన్ వచ్చింది, అంటే రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది సెల్ఫ్. కింద వచ్చేసి సింపుల్గా చిన్న బెనారస్ బోర్డర్ని అయితే యాడ్ చేశానండి. ఈ బెనారస్ బోర్డర్ కూడా అనమాట మనకి వీవింగ్ అనేది ఈ కలర్లో వచ్చింది, థ్రెడ్ అనేది. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యి మనకి లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిందనమాట. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మన బోర్డర్లో వేసిందే, చిన్న హ్యాండ్స్ పెట్టుకొని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. సింపుల్గా ఉండాలి, మనకి హెవీ లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో మీలో ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను ఈరోజు చూపించిన ఆర్గంజా శారీ డిజైనింగ్ ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.